హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్ట్రీమ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే చూడండి, నేను అమెజాన్లో కొన్ని కిచెన్లోకి మనం మల్టిపుల్గా స్టోరేజ్ చేసుకునేవి, మనం ఆర్గనైజ్ చేసుకునేవి అనేవి కొన్ని పర్చేజ్ చేశాను. ఓన్లీ ఫోర్ ప్రోడక్ట్స్ అండి. చాలా బాగున్నాయి. ఒక్క ప్రోడక్ట్ ఒక్కటే 450 రూపీస్ పడింది. మిగిలినవన్నీ మనకు అండర్ 200 రూపీస్లోనే వచ్చాయి. 3 చాలా యూస్ఫుల్ అండ్ మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మెస్సీగా ఉండకుండా మనకి కోర్స్ అందరు ఇప్పుడు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటున్నాయి, అన్నీ యూజ్గా ఉన్నాయి. బట్ ఇవి మాత్రం కొంచెం మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకొని నేను చెప్తున్నాను. అండ్ మీకు ప్రైస్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను. డెఫినెట్గా చెక్ చేయండి అండ్ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ఫుల్. అండ్ ఇది వచ్చేసి చూడండి, స్టోరేజ్ కంటైనర్ అండి. ఇలాగ మనకి 3 బాక్సెస్ అనేవి చూడండి, ఇలాగా కంటైనర్స్ బాక్సెస్ స్టోరేజ్వి. ఇది వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది లిడ్. ఇందులో ఏంటంటే మనం మసాలావి ఉంటాయి కదా, మనకి టీలో కొంతమందికి ఇలాచీ వేసుకోవటం అండ్ మళ్ళీ చెక్క లవంగా అలాంటివి కొన్ని మసాలా వేసుకుంటారు, అందులో పెట్టుకోవచ్చు. అండ్ స్టోరేజ్ ఇది వచ్చేసి మనకి కంటైనర్ ఇలా ఉంది, చాలా గట్టిగా ఉందండి. ఇది వచ్చేసి ఓన్లీ 150 రూపీస్, 149 రూపీస్ పడింది అంతే. చాలా స్ట్రాంగ్గానే ఉంది, మనకి ఎయిర్ టైట్, మనకి చాలా టైట్గానే ఉంది, మూత కూడా చాలా నీట్గా. అండ్ ఇది వచ్చేసి టీ అండి. మనకి ఇలాంటివి ఇంకో టూ వస్తాయి, 2 డబ్బాలు చూడండి ఇలాగా. ఫస్ట్ ఇది వచ్చేసి టీ కని, అంటే టీ పౌడర్ వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది షుగర్కి అండ్ ఒకటి వచ్చేసి కాఫీకి. ఇలాగ 3 వచ్చాయి. సెట్ కూడా మనకి కలర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అండి. ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ ఉంది, గ్రే కలరు. చాలా బాగున్నాయి అసలు 3. మనకు వచ్చేసి దగ్గర ఇందులో ఒక 1/2 kg అలా పడుతుంది. అంటే మనకి చేతికి అందుబాటులో ఇలా ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదులేండి, ఇంత మెస్సీ అవుతుంది. ఇంతవరకు ఒక 1/2 kg సరిపడా మనకి ఇలాగ వస్తే బాగుంటుంది. మనకి ఇలా ప్యాకింగ్ అయితే చూడండి, ఇలా నీట్గా వచ్చింది ప్యాకింగ్ కూడా. ఇది మీరు 150 రూపీస్ కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా సింపుల్గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది చూడండి. ప్రైస్ తక్కువ, మనకి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. క్వాలిటీకి అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేయండి. అండ్ ఇంకా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి కోర్స్ ఇలాంటిది మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు, అమెజాన్లో కనిపిస్తూనే ఉంటాయి. అండ్ అందరూ యూట్యూబ్లో చాలామంది చూపించేసే ఉంటారు ఇట్లాంటివి. బట్ ఇది ఏంటంటే జస్ట్ స్మాల్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఎంత 170 అలా పడింది అంతే. అండ్ ఇది వచ్చేసి చూడండి, మనకి ఆరెంజ్ కలర్లో, అందులో కలర్ ఆప్షన్ ఏం లేదండి, బట్ 4-5 కలర్స్ చూపిస్తున్నారు, కానీ నాకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది. 4 స్పూన్స్ ఇలా 4 కంపార్ట్మెంట్స్ లాగా వచ్చింది. మసాలా బాక్స్ అని, మనం ఇందులో మసాలా పెట్టుకోవచ్చు, లేదంటే సాల్ట్, కారం అనేది, మనకి ఏదైనా మసాలా పౌడర్ అలాంటివి, ఉప్పు, పసుపు ఇలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పోపుకి అయితే మనకి తాలింపు వేసుకునే డబ్బాలు వేరే ఉంటాయి, వాటి తర్వాత మనం ఎక్కువ యూజ్ చేసేది పసుపు, ఉప్పు, కారం ఇలాగే కదా, అవి పెట్టుకొని ఇది మనం ఒక సైడ్న పెట్టేసుకుంటాం. మనకి చాలా అందుబాటులో చాలా నీట్గా ఉంటుంది. మనకి ఒక్కసారి మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఎవ్రీ టైం మనం ఒక్కొక్క డబ్బాలు ఓపెన్ చేసి ఉప్పు, పసుపు, కారం అలా వేయకుండా. అండ్ ఇంకా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇదైతే మాత్రం. ఇది కూడా హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఇది. అండ్ కోర్స్ ఇది కూడా చాలామంది చాలా వాటిలో చూసే ఉంటారు. ఇది జస్ట్ ఇప్పుడేనండి ఓపెన్ చేయటం. కొన్ని అయితే నేను ఇది ఓపెన్ కూడా చేయలేదు అండి, జస్ట్ ఇప్పుడు మీకు వీడియో అయితే ఈరోజు చేద్దామనేసి, యూజ్ఫుల్ అవుతుంది అనే మీకు ఈ రోజు నుంచి నేను అనుకున్నాను. జస్ట్ నాకని పర్చేజ్ చేసుకున్నాను, మీకు షో చేద్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చూడండి, మనకి చాలా డ్యూరబుల్ అండి, చాలా గట్టిగా ఉంది. ప్లాస్టిక్ అనేది ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలాంటివి మనం ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద మనం ఏదైనా పికిల్స్ అలాంటివి పెట్టుకొని, సాల్ట్, పెప్పర్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ లేదంటే మనం కిచెన్లో మనకి సైడ్న ఏమైనా మామూలుగా మసాలా డబ్బాలు, లేదంటే ఫ్రిడ్జ్లో కానివ్వండి, మనకి సాసెస్ అవన్నీ కొంతమంది చాలా యూజ్ చేస్తారు కదా, అలాంటివి మొత్తం పెట్టుకోవచ్చు. జాము, సాసు, టొమాటో కెచప్ అలాంటివన్నీ, లేదంటే ఆయిల్ బాటిల్స్ అనేవి కొంతమంది కొన్ని యూజ్ చేస్తారు. ఆర్గనైజ్ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా గట్టిగా ఉందండి. ప్లాస్టిక్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ అసలు ఇదైతే. ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఇది 220 ఏమో ఉంది అంతే. ఇది కొంచెం ప్రైస్ అలా ఉంది. ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ ఉంది, బ్లాక్ కలరు. అది కూడా నేను ఏంటంటే వైట్ పర్చేజ్ చేశాను. చాలా బాగున్నాయి, హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చితే డెఫినెట్గా పర్చేజ్ చేయండి ఏవైనా. అన్నిటి లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇది వచ్చేసి ఈరోజే వచ్చిందండి, ఇది ఆర్డర్ నేను చేసింది
అవి 3 ఎప్పుడో వచ్చాయి. బట్ 3 డేస్ అయింది అవి వచ్చి. ఇది రాలేదని దీనికోసమే నేను వెయిట్ చేసి వీడియో చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో మనకి స్పైస్ ర్యాక్ కంటైనర్ మనకి స్టోరేజ్ ఇది లాగా ఇచ్చారండి, ర్యాక్ అని. అంటే మనకి ఇవి చిన్న చిన్నవి మనకి స్పైస్ బాక్సెస్ కొంతమంది చిన్న చిన్నవి పెట్టుకుంటారు కదా గ్యాస్ స్టవ్ పక్కన అలాగా. మళ్ళీ ఇందాక రౌండ్ రొటేషన్ది చూపించాను. అందులో ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. ఇదేంటంటే మనకి గ్యాస్ స్టవ్ పక్కన మనకి కొన్ని ఆయిల్ డబ్బాలు మొత్తం అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. స్పైసెస్ అంటే మనకి స్పైసెస్ చిన్న చిన్న పికిల్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగా, లేదంటే మసాలా డబ్బాలు కానివ్వండి. ఇందాక చూపించింది మసాలా బాక్స్ అని చూపించాను కదా, అలాంటివి ఏదైనా మనకి పెట్టుకోవడానికి చిన్నది బాగుంది. అంటే సింపుల్గా మనకి చిన్న చిన్న డబ్బాలు అలాంటివన్నీ బాగా వచ్చేస్తాయి మనకి చిన్నవి. ఏదైనా జామ్ బాటిల్స్ కానివ్వండి, అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు మనకి చేతికి అందుబాటులో మన కిచెన్లో ఏవి పెట్టుకుంటాం అన్నీ. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ ఉంటాయి కదా, తవాలు మనకి కడాయిలు వస్తాయి క్యాస్ట్ ఐరన్వి, ఆ మెటీరియల్ క్వాలిటీ ప్రోడక్ట్ అంతా మనకి చాలా బాగుందండి క్వాలిటీ అంతా కూడా ప్రోడక్ట్ది. అండ్ మనం ఏదైనా సింపుల్గా ఇది వచ్చేసి మనం ఎక్కడైనా మనం వాల్ హ్యాంగింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయండి దీనికి వచ్చేసి మనకి లెంత్ అంతా. అంటే మనకి అందులో స్మాల్గా కొంచెం అంత హైట్ లేదని చూపించారు, బట్ చిన్న చిన్న వాటికైతే యూజ్ఫుల్ మనకి. ఇలా చూడండి వీటికి హోల్స్ కూడా ఇచ్చారు. మనం చిన్న హుక్ లాంటివి మనం వాల్కి ఇలాగా చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకొని మనం వాష్రూమ్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో మనకి షాంపూస్ సోపు అట్లాంటివి పెట్టుకోవడానికైనా, ఏదైనా మనకు కిచెన్లో బాత్రూంలో యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లోకైనా గ్యాస్ స్టవ్ పక్కన మనకి బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా మనం ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు అలా క్యారీ చేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఇలా ఫోల్డబుల్వి అయితేనే మనకి చాలా యూజ్ఫుల్ అండి. మనం యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు. అండ్ ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీకి అంతా బాగుంది. ప్రైస్ వచ్చేసి ఇది 450 రూపీస్ అలా ఉందండి. అండ్ ప్రైస్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, బట్ క్వాలిటీ పరంగా అంత బాగుంది. మనకి దాని మీద పెయింట్ పోవటం కానీ ఎక్కడా లేదు, బ్లాక్ కలర్ది కదా. ఫైనల్గా ఇదేనండి, ప్రైస్ తక్కువ, మనకి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇలాంటివి నేను ఒకటి వెజిటబుల్ స్టాండ్ ఒకటి ఇలాంటివి అన్నీ పెట్టాను, అవి కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను వాటివి కూడా. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.